ప్రాణాలు తీయడం. డాక్టర్ ఎందుకు వస్తున్నాడు? ప్రాణాలు కాపాడడం. శరీరం ఒకటే పని చేస్తున్నది. ప్రాణాలు తీయడానికి వస్తున్నాడు, డాక్టర్ ఏమో ప్రాణాలు పోయడానికి వస్తున్నాడు. ఈ డిఫరెన్స్ అర్థమవుతుందా? క్రియ ఒకటే, యాక్షన్ ఒకటే, చేసే పని ఒకటే, ఇద్దరు వస్తున్నారు, కానీ ఇద్దరి ఉద్దేశాలు డిఫరెంట్, ఇద్దరి सोच डिफरेंट है. क्या एक जान लेने के लिए काट रहा है, एक जान बचाने के लिए काट रहा है. So which is important? Mind is important. శరీరం ద్వారా మీరు ఏం చేస్తున్నారు అన్నది ముఖ్యం కాదు. माइंड से तुम क्या कर रहे ये इंपॉर्टेंट है. शरीर से तुम क्या कर रहे हो उतना मायने नहीं रखता, लेकिन सोच हमारी कैसी है ఇది చాలా मुख्यम. ये सबसे ज्यादा इंपॉर्टेंट है. हम क्या सोच रहे हैं ये इंपॉर्टेंट है, हम क्या कर रहे ये नहीं है. समझो कोई आके तुमको कार में बैठे, बाइक में बैठे और आके भीख मांग रहा है और तुमने सब लोगों के सामने मांग रहे तो तुमको अच्छा नहीं लगा और तुम 10 का नोट निकाल के दे दिए. ఇచ్చేసాను, 10 రూపాయల నోట్ వచ్చేసింది, లేదా రూపాయి 2 రూపాయలు ఇచ్చేసింది. ఇచ్చే క్రియ మంచిదా చెడా? మంచిది. కానీ మీ ఆలోచన ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ అమ్మాయిలు ఇట్లనే అడుగుతారు. మనము ఈ అడుక్కునే వాళ్ళు ఇట్లనే ఉంటారు. అంటే వాళ్ళ పట్ల ద్వేషం. నువ్వు ఇచ్చింది ఏమైతుంది? జీరో. ఏమైంది? నెగటివ్. ఇచ్చింది ఏమైంది? నువ్వు చేసిన పని మంచిదే, కానీ నీ ఉద్దేశం ఏంటిది? నీ ఉద్దేశం మంచిది కాదు. సో పరిణామం మన ఉద్దేశంతో వస్తుంది. పరిణామం దేనితో వస్తుంది? మన ఉద్దేశంతో వస్తుంది. మనం ఏం ఆలోచన చేస్తున్నాం? క్రియ చేసేటప్పుడు మన ఆలోచన ఏమున్నది? ఫర్ ఎగ్జాంపుల్, తల్లి కొడుకును తిడుతుంది, తండ్రి కొడుకును పిల్లలను తిడతారు, ఉద్దేశం వేరే. లేకపోతే కొడతారు, ఉద్దేశం వేరే. బయటోడు కొడతాడు, ఉద్దేశం వేరే. తల్లి కొడుతున్నది అబ్బాయి బాగా కావడానికి, బయటోడు కొడుతున్నాడు ద్వేషంతో, తల్లి కొడుతున్నది ప్రేమతో. యాక్షన్ ఒకటే, యాక్షన్. మన ఫ్రెండ్ మనల్ని అంటాడు, అరే తురి అంటాడు, అబే సాలి అంటాడు, అంటాడా? కానీ వేరేటోడు అంటే వేరేటోడు ఉద్దేశం వేరు, మన ఫ్రెండ్ ఉద్దేశం ప్రేమ. వాడేమో వాడు ఎంత అన్నా దాంట్లో మనకు ప్రేమ కనిపిస్తుంది. उसमें क्या दिखता हमको? प्यार मोहब्बत दिखता. लेकिन अगर कोई दूसरा उसमें क्या दिखता? नफरत. वही बात बोल रहा हो, అయినా కూడా అదే అంటున్నాడు, అరే అంటున్నాడు, తొరే అంటున్నాడు, కానీ అప్పుడు ఏమనిపిస్తుంది? బాధ. ఫ్రెండ్ అంటే సంతోషం అనిపిస్తుంది, ఫ్రెండ్ అంటే బాధ అనిపించదు. కానీ వాడు బయటోడు అంటే, కానీ యాక్షన్ సేమ్, ఉద్దేశం డిఫరెంట్. బయటోడు ద్వేషంతో అంటున్నాడు, ఫ్రెండ్ ఏమో ప్రేమతో అంటున్నాడు. అర్థమైందా? సో ఉద్దేశం ఇస్ డిఫరెంట్. సో విచ్ ఈజ్ ఇంపార్టెంట్? माइंड इज इंपॉर्टेंट. हम क्या सोचते, हम क्या करते इज इंपॉर्टेंट. हम क्या करते ये ज्यादा, इससे ज्यादा इंपॉर्टेंट क्या है? वो करते समय हमारी मनस्थिति क्या है, అది చేసేటప్పుడు మన ఆలోచన ఏంటి, మన ఉద్దేశం ఏంటి అనేది విషయం అర్థమవుతుందా? మైండ్ ఎంత ఇంపార్టెంట్, మన ఆలోచన ఎంత ఇంపార్టెంట్, మనం ఏం అనుకుంటున్నామో ఇంపార్టెంట్. సో రైట్ అంటే ఇప్పుడు దీనికి అర్థం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పని చేయండి, మీ మనస్సు స్వచ్ఛంగా ఉన్నది, నిర్మలంగా ఉన్నది, క్లీన్ ఉన్నది, ఏమైనా ఇబ్బంది పడుతుందా? ఇబ్బంది పడుతుందా? పడదు. ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఎందుకు? మనసు క్లీన్ ఉన్నది కాబట్టి, మనసు స్వచ్ఛంగా ఉన్నది కాబట్టి, దురుద్దేశం ఏమో లేదు కాబట్టి మనకేమి ఇబ్బంది అనిపించదు. సో మైండ్ ఆపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. శరీరం పైన ఎంత మంచి క్లాత్స్ ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి,
డ్రెస్ ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు. ద మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని నగలు ఉన్నాయి, ఎంత బంగారం ఉన్నది, ఎంత హ్యాండ్సమ్ ఉన్నావు, ఎంత, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. యువర్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఫిజిక్స్, బాడీ, యువర్ డ్రెస్, యువర్ నెక్లెస్, యువర్ మొబైల్, యువర్ కార్, యువర్ హౌస్. మనస్సులో ఆలోచన ఎట్లున్న దాన్ని బట్టి మనకు పరిణామం జరుగుతుంది. దాని పరిణామం అది అంటే మనస్సులో జరుగుతున్న యాక్షన్కు మన పైన పడే ప్రభావం ముఖ్యం. శరీరంతో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన మీకు కట్ చేశారు, ఎవరు 447 సరే కట్ చేశారు. శరీరంలో జరుగుతున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా సూట్ బూట్ వేసుకున్నారు, మర్సిడీస్ బెంచ్ కార్ నడుపుతున్నారు, మీ వెయిటర్ ఉన్నాడు, లేకపోతే పిఆర్ ఉన్నాడు, లేకపోతే పిఏ ఉన్నాడు, మీకు సల్యూట్ కొడుతున్నాడు. అదేంటిది ఫిజికల్, అదేంటిది పెయిన్. ₹7 ఇవ్వడు, ఆయన శాలరీ పెంచాడు, ఏం చేయడు, రూపాయి ఇవ్వడు, శాలరీ పెంచాడు, దీపావళికి బోనస్ ఇవ్వడు, లోపలేమున్నది. సో ఈ సల్యూట్ది మీ పైన పరిణామం పడదు, మనస్సులో ఏముండదు దానికి ప్రభావం పడదు. బాడీ లాంగ్వేజ్ ఏమో సెల్యూట్ చేసాను సార్, మనసు ఏమో రివర్స్ ఉంది. సో ఇంపార్టెంట్ ఏంటిది ఇక్కడ? మనసు, మైండ్. ఏం ఆలోచన చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఏం క్రియ ఇంపార్టెంట్ కాదు, క్రియ ఇంపార్టెంట్ కాదు, యాక్షన్ ఇంపార్టెంట్ కాదు. మీరు ఏది ఆలోచన చేస్తున్నారు అన్నది అంటే పరిణామం దాంతో వస్తుంది. మీకు పరిణామం, మీకు రిజల్ట్ దేంతో వస్తుంది? దాంతో వస్తుంది. అర్థమైందా? సో మైండ్ ఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ బాడీ ఆపరేషన్. సో మైండ్ ఆపరేషన్ ఏంటిది? ద ఓన్లీ వన్ వే ఇస్ ద మెడిటేషన్. మెడిటేషన్లో కూర్చున్నావా, ఆపరేషన్ ఎట్లా స్టార్ట్ చేసినాం? శ్వాసతో స్టార్ట్ చేసినాం. శ్వాసను చూస్తున్నామా కదా, మైండ్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇక ఆలోచన, ఇక బాడీ కూర్చుండని, కళ్ళు తెరవమంటది, జర గోకమంటది, స్వెట్టింగ్ రాకున్నా వచ్చినట్టు అనిపిస్తుంది, తుడుస్తూ ఉంటాం, చీమ వారకున్నా వారినట్టు అనిపిస్తుంది, ఏదో గోకుతూ ఉంటాం, దురద పెడతా ఉంటుంది. ఇవన్నీ ఏంటి? మైండ్ ఆపరేషన్ రిజల్ట్. మైండ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. శరీరానికి ఏమిస్తారు? మత్తిస్తారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏమిస్తారు? ఈడ ఏం మత్తు లేదు, ఇక ఈడనేమో ఫుల్ స్పృహ, ఫుల్ కాన్షియస్గా చేస్తున్నాం ఆపరేషన్. బాడీ ఆపరేషన్ చేసేటప్పుడేమో మత్తు ఇచ్చేస్తారు, ఎందుకంటే నొప్పి తలగద్దు, బాధపడద్దు. కానీ మైండ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఫుల్ సోయిలో, స్పృహలో, కాన్షియస్గా జరుగుతున్నది. ఇక వస్తున్నాయి ఆలోచన, ఇక దాన్ని తట్టుకోవాలి. ఈ నొప్పిని ఎందుకు తట్టుకుంటాం? ఎందుకంటే నొప్పి ఫీలే కాదు, మత్తు ఇచ్చిస్తారు కాబట్టి. ఇక్కడ ఏమవుతున్నది? ఇంకా ఆలోచనలు వస్తున్నాయి, ఇక కూర్చుండే నిస్తలేదు ఆలోచన, ఇబ్బంది పెడుతున్నది. ఎవరిపైన ద్వేషం వచ్చింది, ఎవరిపైన ఈర్ష వచ్చింది, ఎవరిపైన కోపం వచ్చింది, తాపం వచ్చింది, ఇక అది కూర్చుండేది ఏది కాదు. ఆపరేషన్ ఇది, మైండ్ ఆపరేషన్ పరిణామం ఇది. ఇదేంటిది? మైండ్ ఆపరేషన్ పరిణామం. అందుకని 10 నిమిషాలు కూర్చోమంటే కూడా సంవత్సరం అవుతున్నది, కానీ 10 నిమిషాలు కూర్చుండాలి. సంవత్సరం అవుతుంది చెప్పి కానీ 10 నిమిషాలు కూర్చుండమంటే బాడీని మైండ్ కూర్చుండనియాలి. ఒకవేళ కూర్చుంటే ఇమ్మీడియట్లీ లేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నారు, శ్వాసను చూస్తున్నారు, మొబైల్లో టిక్ మని సౌండ్ వచ్చింది, తర్వాత ఇది కానీ ఎవరో మెసేజ్ చేసినారు, जरा फर्स्ट आता है जोड़ो, ये सब बाद में, पहले वो देख लो कि मैसेज आया क्या, फोन पे से पैसा आया, गूगल पे से किसी ने पैसा भेजा, कोई जॉब का इनविटेशन आया, अपॉइंटमेंट लेटर आया, ये सब क्या है? बहाने, एक्सक्यूजेस. ఎందుకు? మైండ్కు లేవాలి అంతే. మైండ్ ఆపరేషన్ జరగదు, మైండ్ అక్సెప్ట్ చెయ్యదు. ఎందుకు? అది ఒక అలవాటుకు గురైపోయింది.